నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు వైఎస్ షర్మిలపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి ఆవిడ కొంచెం వాపోవడం జరిగింది. అంతేకాకుండా ఆవిడ ఏదో టెండర్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో అడిగారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారని, అండ్ ఆమె భర్త అనిల్ అర్ధరాత్రి పూట వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారని కూడా కామెంట్ చేస్తున్నారు అన్నారు. దానికి ఆవిడ గట్టి కౌంటర్ ఇచ్చారు. సో మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వైఎస్ షర్మిల పైన జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కొంతమంది తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆవిడ వాపోవడం జరిగింది. అందులో భాగంగానే ఆవిడ కౌంటర్ ఇచ్చారని చెప్పాలి ఒక అంశానికి సంబంధించి. అదే వైఎస్ షర్మిల వాళ్ళ భర్త అర్ధరాత్రి పూట వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అనే దానికి సంబంధించి ఈవిడ మీలాగా రాత్రులు గొడ్డలు పట్టుకుని తిరిగి అలవాటు మా ఆయనకి లేదు, మాకు లేదని చెప్పి కౌంటర్ ఇచ్చారు. అసలు ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకోవాలి? అండ్ ఆవిడ ఒక టెండర్కి సంబంధించి పెద్ద మొత్తంలో కూడా అడిగారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అది వైసీపీ వాళ్ళు చేసే ఆరోపణలు అనేది ఆవిడ ఉద్దేశం కాదు, అందరి ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు కోసమో, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలనే ఉద్దేశంతోనో, లేదా జగన్మోహన్ రెడ్డి గారితో పని అయితే అధికారికంగా రేపొద్దున ప్రభుత్వంలో మనకు కావాల్సిన టెండర్లు కానీ మనకు కావాల్సిన ప్రాజెక్టులు వస్తాయనే ఉద్దేశంతో షర్మిల గారిని బీభత్సమైన విమర్శలు చేస్తున్నారు. అంటే ఒక ఆవిడైతే అనిల్ మొదటి భార్యని ఇప్పటికీ నువ్వు టార్చర్ పెడుతున్నారు అని, ఇంకో ఆవిడైతే ఆవిడంటే ఒక ఆవిడ చూశాను వైసీపీ సానుభూతి పరురాలు, ఒక ఆయన అయితే వైఎస్ షర్మిల కాదు మురుసుపల్లి షర్మిల అని, ఇలాగ రకరకాలుగా. ఒకడైతే కేవలం అన్న దగ్గర లబ్ధి కోసం 1000 కోట్లు ప్రాజెక్ట్ ఏదో సంతకం పెట్టమని అడిగితే పెట్టనన్నాడని, జగన్మోహన్ రెడ్డి ఇవ్వనన్నాడని ఉద్దేశంతోనే ఆవిడ ఇలాగ ఎదురు తిరిగిందని. మరి అలాంటప్పుడు లిక్కర్వన్నీ ఏమవుతున్నాయి, ఇసుకవన్నీ ఏమవుతున్నాయి, భూదందాలన్నీ ఏమవుతున్నాయి? మరి ఆయన ఎవరికి దేనికి సంతకం మీద పెట్టడం అయితే ఇవన్నీ ఎలా అవుతున్నాయి? కాబట్టి అయితే ఇట్లా అంటే ఆవిడ కౌంటర్లు ఇచ్చింది. ఆవిడేంటి కడప నియోజకవర్గంలో అగ్రెసివ్గా తిరుగుతూ ప్రాధేయపడుతూ అర్థిస్తుంది. నేను కూడా వైఎస్ఆర్ బిడ్డనే, నా ఉనికిని నా పుట్టుకుని ప్రశ్నించేలా కూడా వైసీపీ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. దానికి అన్న ఎక్కడ వద్దని చెప్పట్లేదు, కౌంటర్ దాఖలు చేయట్లేదు. నేను నిజంగా 1000 కోట్లు దీనికైతే ఒక్కటైనా దానికి సంబంధించిన పత్రాలు కానీ ఆధారాలను చూపించండి. ఎలా అంటే రేపొద్దున ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి లబ్ధి కోసమే, పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉన్నదో పేటీఎం బ్యాచ్ లబ్ధి కోసం ఇలా చేస్తున్నట్టున్నారు. ఇది కరెక్ట్ కాదు. రేపొద్దున 10,000 కోట్లకు కూడా అడిగానని చెప్తారు. కావాలంటే ఇంకోటి ఆవిడ అఫిడవిట్లో కూడా నాకు ఇంత ఆస్తుంది, ఇంత స్థిరాస్తుంది అని చెప్తూనే సుమారుగా ఒక 100 కోట్లో 150 కోట్లో ఉందని చూపిస్తూనే దాంట్లో ఆ స్థిరాస్తి ఎంత, చరాస్తి ఎంత చూపిస్తూ ఎంత అప్పు ఉంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు అప్పు కూడా ఉందన్నట్టు కూడా చూపించారు ఆవిడ. సో వీటన్నిటిని ఎలా బేరీజ్ వేసి చూసుకోవాలంటే కేవలం ఇప్పుడు ఆయన చెప్పిస్తున్నాడా, లేదా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు కోసమో, లేదా పార్టీ మీద ప్రేమ కోసమో ఈ విధమైన కౌంటర్లు దాఖలు చేస్తున్నారో తెలియదు. కానీ వైసీపీ వాళ్ళందరూ కూడా దారుణంగా మాట్లాడేసరికి నా తల్లిని అవమానించారన్నట్టు కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ షర్మిల కాదు, నువ్వు ఇంత దారుణంగా జగన్మోహన్ గారి మీద మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు అసలు వైఎస్ఆర్ కూతురువే కాదు అంటే అది ఎంత మాట? అది క్యాజువల్గా చెప్తే ఒకలాగా ఉంది, బట్ వైఎస్ఆర్ బిడ్డవే కాదు అని అంటే ఆమె పుట్టుకను ఆమె ఉనికినే సందేహపడుతున్నట్టు కదా. అది చాలా తప్పుడు మాటే. అంటే ఇవాళ రేపు బూతులు కూడా సర్వసాధారణం అయిపోయాయి, సెన్సార్ బోర్డు లేకుండా అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ. కాబట్టి ఇట్లాంటివి వాళ్ళు విమర్శలు చేస్తున్నప్పుడు ఆ సానుభూతి పరులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు కానీ ఎవరైతే ఉన్నారో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆవిడ చాలా మనసుకి ఇబ్బందికరంగా ఉండడం, తల్లిని అవమానించినట్టుగా ఫీల్ అవుతున్నారు ఆవిడ. పైగా ఇంకోటి కూడా ఏమంటున్నారు, ఏవేవైతే ఈవిడ షర్మిల గారు సునీత గారితో కలిసి క్యాన్వాసింగ్ చేస్తున్న నేపథ్యంలో కేవలం ఉన్న వాస్తవాలన్నీ వీడియో లీకేజ్లు, ఆడియో లీకేజ్లు అన్నీ పెడుతున్నప్పుడు కూడా దానికి మళ్ళీ ప్రతిపక్ష వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మేము ఇలా చేయలేదు, అలా చేయలేదు, పలానా షర్మిల గారి భర్త నన్ను కలవడానికి వచ్చాడు, ఏవో రకరకాలుగా వీళ్ళు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసి చెప్తున్నారు. క్రియేట్ చేసి చెప్తే అర్ధరాత్రి వెళ్ళి కలవడానికి నా భర్తకి ఏం పని, నా అర్ధరాత్రి పోయి గొడ్డలు తీసుకుని వెళ్ళే భర్త కాదు అన్నట్టుగా కౌంటర్ కూడా వేసింది. అంటే ఆవిడ కూడా ముందు ఏం అనలేదు, ఆవిడ కేవలం ప్రభుత్వాన్ని విమర్శించింది స్టార్టింగ్. ఎందుకు? పిసిసి అధ్యక్షురాలుగా అక్కడ ప్రభుత్వం ఎవరిదంటే వాళ్ళని విమర్శించాలి. ఒకవేళ చంద్రబాబు గారు ప్రభుత్వం విమర్శించేదేమో,
లేదంటే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం విమర్శించేదేమో. అక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అయిపోవడం, సొంత చెల్లి అయినా విమర్శించడం ఏంటి అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మరి అలాంటప్పుడు సొంత చెల్లి మరి పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు మాత్రం అది వాళ్ళ కుటుంబ వ్యవహారం, మనకు అనవసరం. ఇప్పుడు మాత్రం వచ్చి మాట్లాడితే మాత్రం ఇప్పుడు కూడా అది వాళ్ళ కుటుంబ వ్యవహారం, మనకు అనవసరం ఊరుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకు మరి చెలరైపోతున్నారు? ఒకప్పుడు ఆవిడ పక్క రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు అది వాళ్ళ కుటుంబ వ్యవహారం బా, ప్రతి ఇంట్లో కూడా విభేదాలు ఉంటాయి కదబ్బా అని మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు ఆవిడ విమర్శించేసరికి ఇది కూడా ఆవిడ కుటుంబ వ్యవహారం అని చెప్పి వదిలేయచ్చు కదా. వైసీపీ శ్రేణులన్నీ కూడా వదలట్లేదే. ఆవిడ భర్తని, పిల్లల్ని ఎవరిని వదలట్లేదు. ఆవిడ ఇలా చేస్తుంది, అలా చేశారు, ఆవిడ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆవిడ అసలు మురుసుపల్లి షర్మిల కానీ వైఎస్ షర్మిల కాదు, వైఎస్ఆర్ బిడ్డే కాదు, ఏంటి అసలు? సో ఒక ఆడదానిగా ఎంత బాధగా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఇంతకుముందు చూశాను పవన్ కళ్యాణ్ గారు, ముద్రగడ పద్మనాభం గారు బిడ్డ వచ్చి ఇక్కడ చేరుతామన్నా కూడా కనీసం ఆడబిడ్డగా నీ ఆవేదన నాకు అర్థమవుతుందమ్మా, కానీ అతను వయసులో పెద్దవాడు, ఆయనే తెలుసుకుంటాడులే అన్నట్టుగా అది ఆ డిఫెన్స్ ఉంది. సో ఈవిడ కూడా ముందంతా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా ఈ రోజు కూడా పర్సనల్గా డిబేట్ ఆవిడేమి ఎక్కడ విమర్శించలే. కేవలం ప్రభుత్వ వైఫల్యాలు, నువ్వు లిక్కర్ బ్యాన్ చేస్తానన్నావు చేయలేదు, పోలవరం పూర్తి చేస్తానన్నావు చేయలేదు, స్పెషల్ స్టేటస్ తెస్తానన్నావు తేలేదు, కేంద్రం మెడలో ఉంచి స్పెషల్ ప్యాకేజీ తెస్తా ఉన్నావు ఎంపీలు అందిస్తే చేయలేదు. ఏం చేశాను మరి? జాబ్ మేళా లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, అభివృద్ధి లేదు, సక్రమంగా రోడ్లు లేవు. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే వాళ్ళు వచ్చి వైఎస్ షర్మిల కాదు, అనిల్ గారు ఇలా చేశారు, లేదంటే అనిల్ గారు మొదటి భార్యని టార్చర్ పెట్టింది, ఇవన్నీ అంటే రాజకీయ వ్యూహాల పరంగా, క్యాన్వాసింగ్ పరంగా, వాళ్ళ ప్రభుత్వ అభివృద్ధి పరంగా చెప్పుకోలేక, మాట్లాడలేక పర్సనల్గా అటాక్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అందుకే ఆవిడేముంటుంది, క్లియర్గా కొంగు పట్టుకొని మరి అర్థిస్తుంది, నన్ను గెలిపించండి అని. అదే టెండర్ కూడా 1000 కోట్లు కాకుండా 10,000 కోట్లు టెండర్ కావాలని అడిగినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే ఆవిడేముంది, ఇప్పుడు 1000 కోట్లు అంటున్నారు, రేపొద్దున ఆయన వేసే చిల్లరకి కక్కుర్తిపడి 10,000 కోట్లకు కూడా టెండర్కు కావాలని అడిగారని చెప్పి క్రియేట్ చేస్తారు. నేను అలాగే క్రియేట్ అంటే నిజం ఒక విధంగా ఆమెది ఇక్కడ మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే, అలా చేయాలనుకుంటే తండ్రి ఉన్నప్పుడు ఇంకా చేసేది కదా. అన్నదమ్ముడు కన్నా తండ్రి మీద ఇంకెక్కువ యాక్సెస్ ఉంటుంది కదా ఏ ఆడపిల్లకైనా. కన్నోరు మీద పూర్తి హక్కు ఎప్పుడు తల్లిదండ్రులు ఉన్నప్పుడు అంత హక్కు అన్నదమ్ముల దగ్గరకు వచ్చేసరికి అంత హక్కుగా ఉండలేరు. వాళ్ళు చూసినందుకు వీళ్ళు చూడరని కాదు, కొంత ఆదరణ తగ్గుతుందిలే, లేదు వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ వాడే ఇబ్బంది పడుతున్నాడులే అనే ఉద్దేశంలో ఉంటారు ఏ ఆడపిల్లైనా. అలాంటప్పుడు తండ్రి సీఎంగా ఉన్నప్పుడే ఆవిడేం చేయలేదు, ఏ పదవి ఆశించలేదు, అసలు రాజకీయాలకు కూడా రాలేదు. అప్పుడే రాజకీయాలకు వచ్చి ఉండేది కదా. ఒక నిజంగా ఆవిడకి రాజకీయంగా పదవి వ్యామోహం ఉండి, లేదంటే ఇలాంటి టెండర్ల వ్యామోహం ఉంటే అప్పుడే చెప్తే క్షణంలో అయిపోదా? రాజశేఖర రెడ్డి గారు చెప్తే అప్పుడు ఆ వ్యూ ఎలా ఉండేది, ఆయన మేనియా ఎలా ఉండేది ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. బట్ ఆవిడ అలా చేయలేదు కదా. సో ఈ ఆరోపణలని కూడా ఇట్లాగా మళ్ళీ పర్సనల్గా వెళ్లకుండా చాకచక్యంగా ఎదుర్కొంటుంది ఆవిడ. చాలా చక్కగా డిఫెన్స్ చేస్తుంది. సో మరి షర్మిల పైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి ఆవిడ నిజంగా వాపోవడం జరిగింది. సో దానికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ ఎలక్షన్స్కి ఇంకా కొద్ది రోజులు ఉంది కాబట్టి ఇంకా ఎలాంటి కౌంటర్స్ ఇస్తారో, ఎలాంటి ఆరోపణలు ఈవిడ ఎదుర్కొంటారో చూద్దామండి. థ్యాంక్స్ సో మచ్ శేఖదేవ్ గారు. థ్యాంక్ యూ.